భూ యాజమాన్య హక్కు చట్టంపై పిల్ ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కుల చట్టంలోని కొన్ని సెక్షన్లు రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలైంది. పౌరుల ఆస్తి హక్కుకు భంగం కలిగించేలా ఆ సెక్షన్లు ఉన్నాయని, వీటి వల్ల వివాదాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని కర్నూలు జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి ఏవి చక్రపాణి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. వ్యాజ్యంపై హైకోర్టు వచ్చే వారం విచారణ జరగబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళు అసలు హైకోర్టును కర్నూలుకి ఎందుకు నీరు అని పిల్లేస్తే బాగుండేదేమో. లేకపోతే ఆంధ్రజ్యోతి జనం ఆందోళన ఆంధ్ర అంటూ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల జోరు అన్నటువంటిది ఈనాడు జ్యోతి ఇద్దరు కూడా దాన్ని హైలైట్ చేసుకొచ్చారు, ప్రధానమైనటువంటి అంశం కాబట్టి. లేకపోతే జనసేన ఓట్ల చీలికకు వ్యూహం అంటూ జాతీయ జనసేన పేరుతో కొత్త పార్టీ గుర్తు బకెట్, అధ్యక్షుడి పేరు పవన్ కళ్యాణ్, కూకట్పల్లిలో పోటీతో బకెట్కి 800 ఓట్లు, ఏపీలోనూ ఆ పార్టీ అభ్యర్థులు నిలిపే అవకాశం, పవన్ అభిమానులను గందరగోళపరచడం ఎలక్షన్, కులాల మధ్య చిచ్చుకు తప్పుడు లేఖల సృష్టి, పవన్ అనని మాటలు అన్నట్టుగా పోస్టులు అంటూ అర్జెంటుగా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఇంతకుముందు అదే పవన్ కళ్యాణ్ వేటాడినటువంటి వాళ్ళే. ఇంకోటి పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఉండదని చెప్పినటువంటి కాన్సెప్ట్ లోకేష్ చెప్తే దానికి ఎవరు తప్పుడు ప్రచారాలు చేసుకొచ్చారు. హరిరామ్ జోగి అయితే రెండో తప్పుడు ప్రచారం, రెండో లేఖ. మొట్టమొదటిది అయితే కరెక్ట్ లేఖే కదా, ఆయన కూడా చెప్తుంది. నిన్న కూడా ఏదో టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్లో కూడా 70 సీట్లు కావాలని చెప్తున్నాడు. అది నిజమే కదా, అక్కడ ఇవ్వకపోతే కనుక దెబ్బతింటుందని చెప్పడం కూడా. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశాన్ని కాపాడాలా, ఏదో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా నటించాలి. ఇది ఒక ఆట. పవన్ కళ్యాణ్కి ఆ విషయం తెలుసు. లేకపోతే వాడుకుందాం ఆడుకుందాం అంటూ అధికారులు నేతలకు ఒకే